నామంలో దేవుడు మనకి ఎలాంటి వాతావరణం ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఎండ కాస్తేనే మనకి ఇబ్బంది. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క నామాన్ని బట్టి ఎంతటి వాతావరణం ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి. ఎందుకంటే ఎండలో ఉండే కంటే చల్లటి వాతావరణంలో ఉండి వాక్యం వింటే మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుంది. దేవునికి స్తోత్ర. అందుకనే సంతోషంతో మనం ఆనందించి ఆరాధన చేయగలిగాం. అదే ఎండలో ఉంటే మన ఆరాధన రెండు వైపులు ఉండేది. ఒకటి మన బాడీ మీద, రెండు దేవుని మీద. కాబట్టి దేవుడు అనుకూలమైన వాతావరణం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇక ఆలస్యం చేయక సమయం 1 గంట అయింది. కరెక్ట్గా 1:40 కల్లా కంపల్సరీ నేను అవగొట్టడానికి ప్రయత్నం చేయను, అవగొడతాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడిచ్చిన కృపలో అటు వెళ్తూ ఇటు వెళ్తూ సంఘాన్ని పట్టించుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నా. ఇక నుంచి ఎటువంటి వారాలు వచ్చినా కానీ మందిరాన్ని విడిచి ఎటు వెళ్ళకూడదని దేవుడు నిర్ణయం తీసుకోమన్నాడు. అందుకనే ఇంకా ఎటు వెళ్ళడానికి వీలు పడకుండా దేవుని యొక్క చిత్తంలో ఎంత దూరాన ఉన్నా ఆదివారం మాత్రం దేవుని మందిరంలో ఉండాలని ఇష్టపడుతున్నా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా నేటి దినాన్న మనం దేని విషయం నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క మందిరంలో ఉండడం వలన మనకొచ్చే శ్రేష్టమైన జీవితం ఏంటి. ఒకవేళ మందిరం విషయంలో మనము అశ్రద్ధ కలిగి ఉంటే దేవుని విషయంలో మనం ఏం కోల్పోతాం అనే విషయం మీద మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకని అంటే మందిరము అనేది ఒక నివాసం మాత్రమే కాదు, కానీ మందిరం అనేది ఆరాధించబడేది మాత్రమే కాదు, కానీ ప్రజలను ఐక్యతలోనికి నడిపించేది మందిరం. ప్రజల యొక్క జీవితాన్ని బాగు చేసేది మందిరం. ప్రజల యొక్క ప్రవర్తనను సరిచేయగలిగేది మందిరం. ఈరోజు ఈ మందిరాన్ని మనం ఎలా చూడాలి అంటే ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతున్నాం అనేది కాదు, కానీ దేవుని మందిరంలో అతి శ్రేష్టమైన విలువ ఉన్నదని చెప్పి కనిపెట్టిన భక్తులు చాలా అద్భుతాన్ని మందిరం విషయంలో పొందుకున్నారు. దేవునికి స్తోత్ర. కాబట్టి నేటి దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలను జాగ్రత్తతో విని దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుని దేవునికి ఎంత విలువ ఇవ్వాలి, విలువిచ్చే మనము దేవుని మందిరంలో గడుపుతున్న మనము కూడా ఆ మందిరాన్ని ఎంతలా మనము సేవించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చదవబడిన లేఖనాలు చూసినప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్ర. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఒకటి అర్థమవ్వాలి. ఒక వ్యక్తి అంటే దేవుని నమ్మని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ వాక్యాన్ని రాస్తూ దేవుని విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మీరు మందిరాన్ని ఎలా చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఆ మందిరంలో ఉన్న విలువైన విషయాలను నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆ మందిరంలో కలుగుతున్న విషయాలను నేను గమనిస్తున్నాను అంటున్నాడు. నేటి దినాన్న మనము కూడా మందిరం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఎందుకని మందిరము ఎంతో రమ్యమైనదిగా ఉండగలిగితే దానిలో ఆరాధించే వారు కూడా అంత రమ్యమైనదిగా వారి హృదయం దేవునికి ఏర్పాటవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి. ఎందుకు రమ్యమైనవి అని ఆలోచన చేస్తే మనము దేవుని విషయంలో ఏదైనా నేర్చుకోవాలి అంటే మందిరానికి రావాలి. మన ప్రవర్తన సరికావాలి అంటే మందిరానికి రావాలి. మన పాపాన్ని విడిచిపెట్టాలంటే మందిరానికి రావాలి. మన యొక్క జీవితాన్ని, మన కుటుంబ భవిష్యత్తును కట్టుకోవాలంటే మందిరానికి రావాలి. అవునా? చూడండి, విగ్రహారాధన చేసేవాళ్ళు గుడికి వెళ్తూ ఉండి కొబ్బరికాయలు కొట్టి వచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమి నేర్చుకోవట్లా. ఎందుకని? నేర్పించేవి అక్కడ ఏమీ కూడా లేవు. నేర్పించేవారు అక్కడ ఎవరు కూడా లేరు. నీ కుటుంబం ఇలా ఉండాలి అని చెప్పేవారు కూడా ఎవరు లేరు. అక్కడ చేస్తున్న మంత్ర పూజలు వారికే అర్థం కావు. ఏదో ఆ పూజారి చెప్పాడు,
వెళ్ళిపోయి దాన్ని విని అది మంచి అని ఎంచుకొని వాళ్ళు చెప్పింది చేసేయాలని మనం ఏదో ఆచారాల కింద వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం దాన్ని పూజించి వచ్చేస్తారు. అయితే మనకి మాత్రం దేవుడిచ్చిన యొక్క మందిరం మాత్రం మన కుటుంబాన్ని కట్టేలాగా చేస్తుంది, మన యొక్క జీవితాలను కట్టేలాగా చేస్తుంది. ఈ మందిరంలో ఏం దొరుకుతుంది అంటే ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. ఎన్నో టెన్షన్లు పడుతూ మనం భూమి చుట్టూ తిరిగినా ఏది ప్రయాసం అవదు, కానీ ఆ ప్రయాసం వలన ఏది సంపాదించలేం. కానీ ఎప్పుడైతే మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తామో ఈ మందిరంలో మనకేం దొరుకుతుందంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఆ గడప దాటగానే అవన్నీ అక్కడే వదిలేసి లోనికి వస్తాం. దేవునికి స్తోత్రం. అందుకనే మందిరంలో ఎలా ఉండాలంటే ఇదిగో నీ మందిరములో రమ్యమైనవి, నీ నివాసములు ఎంతో రమ్యములు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనము కూడా ఈ మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు మన జీవితానికి తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఈ మందిరంలో నాకు ఒక ప్రత్యక్షత ఉంది, ఈ మందిరంలో దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ మందిరంలో నా కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు, ఈ మందిరంలో దేవుడు నాకు చూపించవలసిన విషయాలను చూపిస్తాడు. అలాంటి ప్రత్యక్షతలు దేవుడు మందిరంలో పెట్టాడు. అందుకని ఈ కోరాహు కుమారులు దేవుని యొక్క మందిరాన్ని పొగడడం ప్రారంభిస్తున్నారు. ఎందుకో తెలుసా? వారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దాక్కున్నారో అప్పుడు వారి ప్రాణాలు ఏమైనా రక్షించబడ్డనట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనికి వచ్చే మనము ఎటువంటి ఆలోచనతో బయట నుంచి వస్తామో అటువంటి ఆలోచనలన్నిటినీ తొలగించడానికి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. అందుకని ఈ మందిరానికి ఉన్న ప్రత్యక్షత ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడం నేర్పిస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకని? దేవుని యొక్క ప్రసన్నతను చూసిన హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి గోజాడిందంట. ఏం గోజాడింది? దేవుని మందిరంలోనికి వెళ్ళి గోజాడింది. అక్కడ చూడండి 13వ వచనం అనుకుంటా, 1 సమూయేలు 1వ అధ్యాయం 13వ వచనమా 10వ వచనం చూడండి. 10వ వచనం కానీ చదువు. బహుదృక్కాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయగా బహుగా ఏడ్చుచుండెను. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగిన శ్రమ చూసి అంటుంది. దేవునికి స్తోత్ర. ఏంటంట? దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుందంటే దుఃఖాక్రాంతురాలే ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందంటే నా శ్రమను చూడమని ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్ర. అర్థమవుతుందా? అంటే దేవుని మందిరంలో నీ శ్రమకు ప్రతిఫలం దొరుకుతుంది. దొరుకుతుందా? దొరకదా? దొరుకుతుందని ఎవరికి అడిగే స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో నీ శ్రమకు ప్రతిఫలం దొరుకుతుంది. ఎందుకని? దేవుని యొక్క ప్రసన్నతలో దేవుని మందిరంలో ఉంది. అందుకనే ఆ దేవుని మందిరానికి ఈ కోరహ కుమారులు ఎంత విలువిస్తున్నారంటే వారి జీవితాలను కట్టుకుని ఆ గృహాన్ని ఎలా చెప్తున్నారంటే రమ్యమైనవి అని చెప్తున్నారు. అందుకని ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయంలో కూడా దేవుని నివాసంలో శ్రేష్టమైన అనుభవాలు, శ్రేష్టమైన ఆలోచనలు ఏంటో తెలుసా? ఎప్పుడైతే హన్న తన భాగోద్వేగానికి గురై దేవుని మందిరంలోనికి వెళ్ళి, ఎక్కడ? ఇంటిలో ఉండి కాదు, ఇంటిలో ఉండి చేసిన ప్రార్థనలకు ఇస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలై దేవుని ఎదుట మొర్రపెట్టడం ప్రారంభించింది, ఇదిగో ఈ దీనురాలైన నా శ్రమను చూసి దేవుడు వాగ్దానం ఇవ్వాలని కోరుతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడే ఇవ్వలేదా? ఎక్కడిచ్చాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి మొర్రపెట్టినప్పుడు తన శ్రమ చూసి తనకి ప్రతిఫలం ఇచ్చాడు. అందుకని మన జీవితంలో కూడా దేవుని మందిరంలో అడిగేది, దేవుని మందిరంలో ప్రవచించేది, దేవుని మందిరంలో మీ కొరకు విడుదల చేసే వాగ్దానం ఫలిస్తాదని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అది ఫలించడం అనేది ప్రారంభిస్తుంది. అందుకని దేవుని మందిరంలో నీకు ఎలాంటి దేవుడు వాగ్దానాలు ఇస్తాడంటే నువ్వు నమ్మి చూడాలి, కానీ ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడం ప్రారంభిస్తాడు. మనశ్శాంతి లేని దుఃఖకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆ దుఃఖములో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బయటికి తీసుకువస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఆయన మందిరములో ఉండి కోరిన ప్రతి కోరికను సిద్ధింపచేసి మన కొరకు ఏర్పాటు చేస్తాడు.
అలాంటి కృప కలిగిన దేవుడు ఈ యొక్క శాశ్వతము కాని మందిరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఈ మందిరంలో నా కొరకు పనిచేసే ఒక సేవకుడు నేను పెట్టుకుంటాను, వాడు మీ కొరకు పనిచేస్తాడు కనుక ఆ సేవకుడు చెప్పిన విషయాల మీద మీరు దృష్టి పెడితే మీరు ఫలించడం ప్రారంభిస్తాడని ఈ రమ్యమైన మందిరం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి వినగలిగే యంత్రాలను దేవుడిచ్చాడు, చక్కగా కూర్చోవడానికి అనుకూలమైంది ఇచ్చాడు, ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో దేవుడు మనకు అనుకూలమైంది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క ప్రసన్నత కలిగిన అనుభవాల్లో ఎప్పుడైతే ఎదుగుతున్నామో, దేవుని మందిరంలో పెడుతున్న మొర్రను బట్టి నువ్వెంత దుఃఖముతో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అన్నాకి ఇచ్చాడా లేదా? ఎక్కడ ప్రార్థన చేసింది? దేవుని మందిరంలో ప్రార్థన చేసింది. ఏలి చూసేలాగా ప్రార్థన చేసింది. దైవజనుడు పలికిన వెంటనే అది సంవత్సరానికి తన జీవితంలో నెరవేరిపోయేలాగా దేవుడు చేశాడు. అంటే దేవుని మందిరంలో ఏముంటుంది అంటే, మొట్టమొదట సేవకుడు చెప్పిన నెరవేర్పు ఉంటుంది. దేవుని మందిరంలో సేవకుడికి గౌరవించే మాటను బట్టి నీ జీవితంలో చూసే అద్భుతాలు నువ్వు చూడడం ప్రారంభిస్తావు. అందుకని దేవుని యొక్క మందిరంలో ఏముంది అంటే, దేవుని యొక్క కృప దాగి ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అందుకనే కీర్తనకారుడు కూడా సెలవిస్తాడు. చూడండి, 23వ కీర్తన అనుకుంటా, 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని. ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేస్తాను అంటున్నాడు. ఏముంది యెహోవా మందిరంలో? ఏముందంటారు? మీరు కావాలితే అబ్జర్వ్ చేయండి. సోమవారం నుంచి శనివారం వరకు చాలా టెన్షన్గా మీ మైండ్ ఉండొచ్చు, కానీ ఆదివారం వచ్చేటప్పటికి మీ మైండ్ అంతా చాలా రీఫ్రెష్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఒకటే కాన్సన్ట్రేషన్. మందిరానికి వెళ్ళాలి, దేవుని పాటలు పాడాలి, వాక్యం వినాలి అన్న కాన్సన్ట్రేషన్లో మీకున్న సోమవారం నుంచి శనివారం వరకు ఉన్న టెన్షన్లను ఏమవుతాయంటే ఆ గడప దాటగానే మరిచిపోతారు. ఎందుకని? దేవుని మందిరంలో దావీదు చిరకాలము గడిపేస్తాను అన్నాడు. ఎందుకు గడుపుతాను అన్నాడు తెలుసా? దేవుని మందిరంలో శాంతి కలిగిన మనస్సు దొరుకుతుంది, యథార్థమైన మనుషులు కూర్చుంటారు, కీడు తలపెట్టని మనుషులు కూర్చుంటారు, సమాధానమును వెంటాడే మనుషులు కూర్చుంటారు, అందరూ ఐక్యత కలిగి ఉండాలని ఆలోచనతో అక్కడున్న వారందరూ బ్రతుకుతూ ఉంటారు. అందుకనే ఈ మందిరంలోనికి రాగానే అందరికీ ఒకటే ఆలోచన వస్తుంది, వాక్యం చెప్పిన రీతిగా నేను నడుచుకుని అందరినీ ప్రేమించాలని ఆలోచన. అందుకనే భక్తుడైన దావీదు కూడా చిరకాలము యెహోవా మందిరంలో ఏం చేస్తాడంట? నివాసం చేస్తాడంట. అందుకని దేవునితో నడుస్తున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? దేవుని కంటే శ్రేష్టమైనది ఇంకెక్కడ దొరకదని. దేవునితో నడిచే దినాల కొలది అభివృద్ధి అయ్యే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంతో ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదు, కానీ దేవునితో సంబంధం పెట్టుకుని గడపాలని ఆలోచనలో నేను తీసుకెళ్తాను. అందుకని ఎంతోమంది భక్తులు వారి జీవితాలను త్యాగం చేస్తున్నప్పుడు దేన్ని చూసారంటే ఆ రాజ్యం కోసం చూశారు, ఆ నివాసముల కోసం చూశారు, ఆ బంగారు పట్టణం కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు మనం కూడా దేవుని నివాసంలో దాగి ఉన్నామంటే దావీదు లాంటి హృదయం మనకి రావాలి. ఎప్పుడు మందిరానికి రావాలి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, ఎప్పుడుతో దేవునితో గడపాలి అనే తలంపు మనలో ఎప్పుడు కూడా వస్తూ ఉండాలి. అలా వచ్చేటప్పుడు మన జీవితం ఏమంటుందంటే అభివృద్ధి అవడం, ఆశీర్వదించడం కారకులుగా మనమే మన జీవితాన్ని కట్టుకుంటాం. అర్థమవుతుందా? అందుకనే ఇతరులకు లేని మనశ్శాంతి మనకు మనశ్శాంతిగా మారుతుంది. ఎందుకు? మనము ఈ మందిరంలో ఏం చేస్తున్నాం? నివాసం చేస్తున్నాం. అందుకని దేవుని మందిరంలో ఉన్న మన జీవితం ఎలా ఉండాలి అంటే చూడండి, అక్కడ మాట్లాడుతాడు. అదే సమయాలు 3:3 చదవండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? దీపము ఆరిపోక మునుకు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉన్నాడంట. అంటే నువ్వు పండుకున్నప్పుడు కూడా ఎలాంటి విషయాల్లో ఉండాలి? దేవుని వాక్యము నీ యొక్క అంతర్భాగాలలో మూల్గుతూ
నీ యొక్క స్థితిని దేవుడు మాట్లాడేలాగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచన చేస్తూ పండుకుంటావో, ఎప్పుడైతే దేవుని విషయాల మీద దృష్టి పెట్టి పండుకుంటావో, దేవుని కొరకు నేను పని కలిగి ఉండాలని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, ఇదిగో దేవుని మందిరంలో అతడు ఎప్పుడైతే పండుకొనగానే యెహోవా సమూయేలును పిలిచినట్లుగా అక్కడ చూస్తున్నావు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యముతో పండుకోవడానికి ఇష్టపడతావో, దేవుని యొక్క మందిరంలో ఉన్న విషయాల మీద గురి కలిగి నీవు జీవిస్తావు, ప్రకటించబడిన వాక్య ప్రకారం నువ్వు పండుకునేటప్పుడు కూడా దేవుని ప్రసన్నతను నీలో ధరించుకొని పండుకుంటావో, ఆటోమేటిక్గా నీకు దర్శనాలు వస్తాయి, ఆటోమేటిక్గా నీకు కలలు వస్తాయి, ఆటోమేటిక్గా దేవుని ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ యొక్క సమయాలు కూడా దేవుని మందసము దగ్గర పండుకోవగానే దేవుడు పిలుస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవుని మందిరంలో ఏముంది అంటే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు అన్నట్టుగా ఈ యొక్క సమయాల ద్వారా సెలవిస్తున్నాడు. మాట్లాడతాడు. దేవుడు ఎందుకు మాట్లాడ్డంటే ప్రతి విషయంలో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడ్డా అనుకోవడం నీ భ్రమ, మాట్లాడతాడు అనుకోవడం సేవకుడి యొక్క లక్షణం. అర్థమవుతుందా? మీకు మాకు తేడా ఏంటంటే దేవుడు ప్రతి క్షణం మాతో మాట్లాడతాడన్న గురితో మేము బ్రతుకుతాం. దేవుని వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత పర్వాలేదులే అని జీవిస్తాం. రెండిట్లకి తేడా ఉంది. నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టే దేవుడు నీతో మాట్లాడతాడు. సమయాలు దేవుని మందసము దగ్గర పండుకొని దేవుని కొరకు ఆసక్తితో అక్కడ పనిచేస్తూ దేవుని విషయంలో ఎదుగుతూ ఉన్న వ్యక్తితో దేవుడు పిలిచి మాట్లాడుతున్నాడంటే ఎంత భక్తి కలిగి దేవుని మందిరానికి విలువిస్తున్నాడు అక్కడ చూడండి. అర్థమవుతుందా? ఈరోజు దేవుని విషయంలో మా అభినయం చూడండి, పాట పాడమంటే నా గొంతుకు రాదంటున్నాడు. అది దేనికో తెలుసా? వెనకపాటు తనానికి వస్తాను. వెనకపాటు తనానికి వచ్చినప్పుడు అదేమవుతుందంటే వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో సేవకుడు చెయ్యమన్న పని వెంటనే చేయాలి. అది నా వల్ల కాదు అనే ఆలోచన వచ్చిందంటే అతని లోనికి వచ్చేది అపవిత్రాత్మ. అర్థమవుతుందా? అందుకని ఎప్పుడు కూడా సేవకుడు ఏంటంటే ముందుకు నడిపించడానికి ప్రోత్సాహం చేస్తాడు. ఏలి యొక్క ఆలోచన ఏంటి తెలుసా? సమూయేలుకి సమస్తమును అప్పగించి పని బాధ్యతను అప్పగించాలని ఎప్పుడైతే చూసాడో సమూయేలుకి ప్రత్యక్షత రావడం ప్రారంభించింది. దేవుని మందిరంలో మనం ఎంత పని కలిగి పని చేయగలుగుతామో, దేవుని విషయంలో ఎంత ఏర్పాటు కలిగి మనం దేవునికి లోబడగలుగుతామో, అప్పుడు ఆ మందిరంలో ఉన్న ప్రత్యక్షత దేవునిని మనల్ని పిలిచేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ యొక్క కోరాహుల కుమారులు కూడా రాస్తున్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నదంట. అర్థమవుతుందా? మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పర్వాలేదులే వెళ్ళొచ్చు, సమయం ఉంటుంది అని ఆలోచనతో వస్తాం. సమయం సరిగా 11:30 గంటలకి మన ప్రార్థన 11:30 గంటలైనా సరే మనం ఆలస్యం చేస్తున్నామంటే దేవుని మందిరానికి నువ్వు ఇచ్చే విలువ నీకు అర్థమవ్వాలి. దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్ నీకు అర్థమవ్వాలి. 10:30కి నీ సేవకుడు వచ్చి ఇవన్నీ క్లియర్ చేస్తున్నాడంటే అంతకంటే ముందుగా ఎవరు రావాలి? భక్తులు రావాలి. అంతకంటే ముందుగా విశ్వాసులు వచ్చి సేవకుడికి పని పెట్టకుండా ఆ పని చేయడం నేర్చుకోవాలి. ఎందుకని తెలుసా? సమూయేలు ఏలీకి పని అప్పగించకుండా దేవుని విషయంలో దేవుని ప్రసన్నతను చూడడానికి ఎంతగానో మందిరంలో పనిచేయడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని మందిరం కోసం మనం నేర్చుకుంటున్నాం కనుక ఆ విలువలు అనేది మనం తెలుసుకున్నప్పుడే ఆ విలువైన జీవితాన్ని మనం నేర్చుకోగలుగుతాం. అర్థమవుతుందా? చూడండి, ఆంటీ గారు చక్కగా శనివారం నిన్నే అనుకుంటా కడిగేశారు అనుకుంటే ఇదంతా చెమ్మగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో? ప్రతి వారము కూడా శనివారం వచ్చి ఆవిడ కడిగేస్తుంది. అంటే ఏంటి? దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది. ఇదిగో బయట రాళ్ళు దింపించారు, ఆవిడే దింపించారు, అది చదవడానికి ఫోన్ చేస్తే బాధ్యత లేనివాడిగా నేను 2-3 సార్లు వెనకపాడు వేసాను అడుగు. అర్థమవుతుందా? అంటే బాధ్యత మనం ఎంత తీసుకోగలిగితే ఆ బాధ్యత దేవుడు మన మీద అంత పెట్టగలుగుతాడు. ఆ ఆశీర్వాదం అంతగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని కించపరచడానికి మాట్లాడట్లేదు, కానీ దేవుని మందిరంలో ఉన్న ప్రత్యక్షత మీకు అర్థమవ్వాలని మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు కూడా చెయ్యి చాచి అడిగే అర్హత నాకు దేవుడు ఇవ్వాల. చెయ్యి చాచకుండానే దేవుడు నన్ను పోషించేటట్లుగా పెట్టాడు.
అలాంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడంటే కేవలం మనుషుల మీద ఆధారపడి కాదు, కానీ ఈ స్థితిలోనికి ఇక్కడికి మిమ్మల్ని తీసుకురావాలని ఆశతో మాత్రమే బోధిస్తాను. ఇప్పుడు నేనే సేవకుడిగా ఉండాలి సంఘములో అని ఎప్పుడు నేను ఆశపడను. ఎవరైతే ఆశపడి ఇక్కడికి వస్తారో వాళ్ళని తప్పకుండా ఇక్కడ నిలబెట్టడానికి నేను ఎదురు చూస్తూనే ఉంటాను. అర్థమవుతుందా? మీరు ఆశపడండి, దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క విషయంలో మనం ఎంత ఎదగగలిగితే అంతగా దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అందుకని చూడండి, ఈ కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం చూసినప్పుడు 8వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు చెప్తున్న మాట, ఆయన తేజో మహిమ నిలుచుచున్న స్థలమును ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. మనం ప్రేమిస్తున్నామా? దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదా? మీరు అందరూ ప్రేమిస్తున్నారు. నేను అడిగేటప్పటికి ఏం చెప్తలేదు. అందరము దేవుని ప్రేమిస్తున్నాం. ప్రేమించలేని వాడు ఎవడు కూడా లేడు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎందుకని? ఆ తేజో మహిమ పొందుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం కనుక. ఆ పరలోకము నుండి వస్తున్న ఆ మాటలు మన జీవితాన్ని ఎలా దేవుని మందిరం విషయంలో ఉండాలి అని మనకి నేర్పిస్తుంది కనుక ఆ మందిరానికి ఇచ్చే విలువైన జీవితం, ఆ దేవుని ప్రసన్నత, తేజో మహిమ ఎక్కడుంటుందంటే ఈ స్థలమందు ఉంటుంది. ఎందుకని? ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన మనములు ఎక్కడికి చేరతాయంటే దేవుని రాజ్యానికి చేరతాయి. దేవుని మందిరంలో నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరు దేవుని రాజ్యానికి చేరుతుంది. దేవుని విషయంలో నువ్వెంత విలువిస్తున్నావో ఆ విలువైన ప్రసన్నత కలిగిన హృదయం దేవుడు చూస్తాడు. అది ఎక్కడ చూస్తాడంటే దేవుని మందిరంలోనే చూస్తాడు. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే తేజో మహిమ ఉంటుంది. ఆయన ప్రేమించు వారి మీదకి ఆయన తేజస్సు ఎంతగానో ప్రకాశిస్తుంది. ఆయన కొరకు ఎదురు చూసే వారికి దేవుని ప్రసన్నత ఎంతో కనబడుతూ ఉంటుంది. అయితే హగ్గీయ గ్రంథం మనం చూసినప్పుడు 1-4 అధ్యాయం చూడండి. ప్రజలు ఏం చేస్తున్నారు? హగ్గయి 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రజలు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎంత బాధపడుతున్నాడు? హగ్గయి 1:4 చదువు. ఈ మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఏం మాట్లాడుతున్నాడు? హగ్గయ్యకు దేవుడు దర్శనమిచ్చి తన బాధను తెలియపరుచుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో తెలియపరుచుకున్నాడు తెలుసా? ప్రజలందరూ దేనిని ఆలోచన చేస్తున్నారు? నా గురించి ఎవరో ఆలోచన చేయట్లేదా? మందిరాల్లో నీతి చెడిపోయింది, మందిరాల్లో యథార్థత చెడిపోయింది, మందిరాల్లో చక్కగా బోధించవలసిన సత్యమైన బోధ చెడిపోయింది. సత్యమైన వాక్యాన్ని వింటున్న మీరు ఎందుకు మీలో రోషం పుట్టట్లేదు అని ఈ కాలానికి దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో మందిరం పాడైపోయి ఉంటే ప్రజలు వారి సొంత ఇండ్లలో నివసిస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ వారికి నచ్చిన తిండిని తింటూ వారికి వచ్చిన ఆహారమును భుజిస్తూ నచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ మందిరాన్ని పట్టించుకోవడం మానేశారంట. ఎలాంటి పరిస్థితుల్లో? దేవుడు బాధపడుతున్న పరిస్థితిని చూడండి. అక్కడ హగ్గయ్యతో దర్శనమిచ్చి, హగ్గయ్య ఇదిగో ఈ ప్రజలు సుఖభోగాలను అనుభవిస్తూ వారి ఇండ్లలో కులుకుతూ నలుగుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, కానీ ఇదిగో నా మందిరం పాడైపోయిందని ఒక్కడు కూడా వారి జీవితాల్లో ఆలోచన లేకుండా చేస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు. ఈరోజు సత్యమైన వాక్యం సంఘాల్లో లేకుండా పోయింది. యథార్థమైన వాక్యం సంఘాల్లో నిలవకుండా పోయింది. రోషము కలిగి దేవుని బ్రతిమాలి, ప్రభు సత్యమైన వాక్యాన్ని బోధించడానికి నన్ను నిలబెట్టుకోవాలని చెప్పి అడిగేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతుండో తెలుసా? సత్యాన్ని వాక్యాన్ని ఇవ్వకుండా కల్పనా కథలకు తిరిగేసి వారి జీవితాలను పాడు చేసుకునే వారు ఎంతోమంది ఈరోజు. అర్థమవుతుందా? దేవుడు బాధపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నాడు తెలుసా? నాకు సంతోషంగా 3 పూట్ల అన్నం దొరుకుతుంది, నాకు సంతోషంగా ఆహారం భుజిస్తున్నాను, నా కుటుంబం చక్కని మార్గంలో ఉంది, నాకేంటి ఏది కొదవలేదని చెప్పి ఎన్నో జీవితాలు సంతోషంగా దేవుని విడిచి తిరుగుతుంటే దేవుని బాధపడుతున్న ఈ దినాల్లో ఆనాటి కాలంలో మందిరం కోసం బాధపడితే ఈనాటి కాలంలో చెడిపోతున్న ప్రజలను చూసి దేవుడు బాధపడుతున్నాడు.
ఎంతో బలహీనుడు అవుతున్నాడు, ఎంతో కృంగిపోతున్నాడు. అయ్యో ఇదిగో హగ్గయి, ఇదిగో సరిగ్గా చూడు, వీళ్ళు దేని విషయంలో ఆలోచన చేస్తున్నారు. చదవండి అక్కడ 4-5 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీ విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండును, మీరు భోజనము చేయించునను ఆలకెళ్ళి తీరకైనది, పానము చేయించునను దాహము తీరకైనది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన చంచులో వేసినట్టు ఉన్నదని చెప్తున్నాడు. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు లేకుండా నువ్వెంత సంపాదించాలనుకున్నా, దేవుడు లేకుండా ఎంత భుజించాలనుకున్నా, దేవుడు లేకుండా ఎంత పానము నీ లోపలికి పంపించాలనుకున్నా, దేవుడు లేకుండా నువ్వు ఏ విత్తనం వేయాలనుకున్నా అది ఏ మాత్రము కూడా నీకు సమృద్ధిని ఇవ్వదు. ఇదిగో ఈ ప్రజలు ఏ రీతిగా అయితే నన్ను విసర్జించి ఇలా సుఖభోగాలకి ఇష్టపడుతున్నారు, ఇదిగో నేను ప్రకటిస్తున్నాను, ఇక్కడి నుంచి వీరు తింటున్న ఆహారం వీరికి అరుగుదలలో ఇవ్వదు కానీ, ఇదిగో తాగుతున్న ఆహారం వీరికి దాహాన్ని తీర్చదు కానీ, విత్తుతున్న పెంట సమృద్ధిగా కోయలేరు కానీ, వీళ్ళు మాత్రం నన్ను తెలుసుకునేంత వరకు వీళ్ళ మీదకి ఈ బాధ్యతను, క్షామాన్ని కలుగజేస్తున్నాను, అంటే కరువును కలుగజేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్న సందర్భం. అంటే దేవుడికి ఎంత బాధ వస్తే ఆ సమయంలో అక్కడున్న యోధా వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు దేవుడికి బాధ వస్తుందా, రావట్లేదా? ప్రజలు ఎంత చెడిపోయి తిరుగుతున్నారు, ప్రజలు వాక్యాన్ని విని ఎంత బహిరంగంగా పాపాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈరోజు చూడండి, భయంకరమైన దినాలు మనకు కనబడుతుంటే మందిరాలు, సత్యమైన వాక్యం ఉన్న చోట ఇదిగో ఇలా పలసపడిపోయిన జనాలు కనబడుతున్నారు. సత్యమైన వాక్యం లేని చోట పరుగున జనాలు వెళ్ళి అక్కడ ఆవరించబడుతున్న మందిరాన్ని చూసి వెళ్తున్నారు కానీ ఆ మందిరంలో సత్యము లేకుండా వాళ్ళు ఏమవుతున్నారంటే అసత్యంలోనికి వెళ్ళిపోతున్నారు. నేటి దినాల్లో మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. దేవుని విషయాన్ని ఎంత బాధపడుతున్నాడో, దేవుడు ఎంతగా కృంగిపోతున్నాడో. అయ్యో అగ్గయ్య, ఈ ప్రజలు చూడు, నా విషయాన్ని మర్చిపోయి వీరి సొంత అభిప్రాయాలకు లోబడిపోయారు, వీళ్ళ నుంచి నేను బాధపడినా సరే వీళ్ళకి కఠినమైన శిక్ష వేస్తున్నాను, వీళ్ళని కరువుకు అప్పగించబోతున్నానని చెప్పాడు. ఈరోజు మనం దేవుని విషయంలో ఎంత నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి. దావీదు లాంటి భక్తిపరులే చిరకాలము యెహోవా మందిరంలో నివసిస్తానని చెప్తుంటే, ఆయన మందిరంలో ఆయన తేజో మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నానని చూస్తుంటే, ఈరోజు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? లోకంలో ఉన్న తిండి కొరక, లోకంలో ఉన్న పానీయం కొరక, లోకంలో ఉన్న ధన సమృద్ధి కొరక, దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు మీరు బయట ప్రయాసపడినా ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. ఎందుకో తెలుసా? ఆయన తేజో మహిమ ఈ మాటల మీద నిలిచి ఉన్నది గనుక, ఈ మాటలు ఆయన నడిపించి మిమ్మల్ని బలపరుస్తున్నాడు గనుక, ఆయన చిత్తంలో ప్రతి విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ నా కొరకు ఆలోచించండి అని ఆయనగా బయలుపరచుకుంటున్నాడు గనుక, ఈరోజు మీ పక్కనున్న ఎవరికైనా సరే సువార్త చేయండి. అది ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, అపవిత్రమైన ఆలోచనలతో రక్షణ పొందని వారై ఉంటే తప్పకుండా వారికి చెప్పవలసింది ఏంటి తెలుసా? నువ్వు విన్న వాక్యాన్ని దేవుని మందిరం కోసం ప్రకటించు. నువ్వు ఇంతవరకు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఒక్కసారి దేవుని మందిరానికి రా. నీకు తప్పకుండా ఎలాంటి తలంపులు లేకుండా దేవుని మందిరంలో ఎంత ప్రశాంతత దొరుకుతుందో నీకు అర్థమవుతుందని తెలియని వారికి దేవుని మందిరం కోసం వివరించండి. ఆయన ప్రసన్నత కోసం తెలియపరచండి, ఆయన విషయముల కోసం తెలియపరచండి. నిన్నటి శుక్రవారం కాల సమయంలో మన గ్రామంలో ఒక సహోదరుడు వచ్చాడు. నేను మందిరానికి మీ యొక్క ప్రార్థనకి రావాలనుకుంటున్నాను, కానీ నేను వచ్చిన కాడి నుంచి నన్ను ఎటకరించే వారు ఎక్కువైపోతారు అంటున్నాడు. ఎలాగా? నెటకారం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎందుకంటే నేను త్రాగుబోతునై ఉన్నాను, త్రాగుబోతునై ఉండి నీ మందిరానికి వచ్చానంటే వాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, కానీ విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఒకడు బాగుపడుతున్నాడని ఇంకొకడు ఎప్పుడు కూడా మంచి చేయాలని ఆశతో ఎదురు చూడ్డా. ఒకడు మారుతున్నాడంటే ఎవరికి సంతోషం అంటే ఈ ప్రాంగణంలోనికి వచ్చి కూర్చొని సత్యమైన వాక్యాన్ని వింటున్న వారికి మాత్రమే ఆనందం. బయట వారికి ఎవరికి ఆనందం తెలీదు. ఒక త్రాగుబోతు ప్రార్థన మందిరానికి వచ్చి కూర్చున్నాడంటే వాడిని ఎలా మార్చాలని ఒక సేవకుడు, ఒక విశ్వాసులు ఆలోచన చేస్తే, బయట ఉన్న వాళ్ళు మాత్రం ఈడ ఇప్పుడు వరకు తాగాడు,
ఇప్పుడు వరకు చక్కగా తిరిగాడు, ఇప్పుడు వరకు చక్కగా మందు తాగేసాడు, మరలా ఇప్పుడు దేవుడు అన్నాడు మరలా 10 రోజులకి ఏమవుతాడంట, మారిపోయి మరలా మందు తాగుతాడని అతన్ని డిస్క్రైబ్ చేసి పాడు చేయడానికి ఇష్టపడతారు తప్ప, వాడు మందిరానికి వెళ్ళాడు, మేము బాగుపడలేదుగా నువ్వు బాగుపడని చెప్పి దేవుని మందిరానికి నడిపించరు, కానీ వాడిని పాడు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మనము అండగా నిలబడాలి, అలాంటి స్థితిలో ఉన్న వారికి మనం తోడుగా నిలబడాలి, అలాంటి స్థితిలో ఉన్న వారిని ఆదరించి నువ్వు తప్పకుండా బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడతావు, దేవుని మందిరానికి వస్తే నువ్వు తప్పకుండా దీవించబడతావు, దేవుని మందిరానికి వస్తే దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆ మందిరంలో నీకు ప్రశాంతత దొరుకుతుందని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒకరికి ఎంతగానో సపోర్ట్గా నిలబడితే ఆ సపోర్టును చూసి దేవుడు మరింత బలాన్ని నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి మారితే ఇంకా సర్వ సమృద్ధి కలిగిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని మందిరం కోసం నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రసన్నత ఎలా అయితే చూస్తున్నావో, రక్షణ పొందలేని వారికి కూడా ఆ విషయాలను మనం బయలుపరిచేలాగా మన సత్యమైన వాక్యాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుదాం, 4వ వచనానికి వెళ్దాం, సమయం అవుతుంది కనుక. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఏం చేస్తారంట? వారు నిత్యము ఆయనని స్తుతిస్తారు. నీ మందిరంలో నివసించే వారు ఎలాంటి వారంట? ధన్యులు. దేవునికి స్తోత్ర. మనమందరము ధన్యులమే. ఎందుకు తెలుసా? ఇప్పటికీ అనేకమైన ప్రాంతాల్లో భోజనాలు కూడా చేసేస్తారు మందిరం అయిపోయి. మనం మాత్రం దేవుని ప్రార్థన అయ్యాకే భోజనం చేస్తాం. అది 3 అయినా 2:30 అయినా ఓపికతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం కనుక ఈ నెలంతట్లో కూడా దేవుడు మనకి ఏ కీడు రాకుండా కాపాడుతాడు. దేవునికి స్తోత్ర. గత నెలలో ఏ కీడు రాకుండా దేవుడు ఎందుకు కాపాడంటే నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టే, నువ్వు ఇచ్చే ఓపికను బట్టే. దేవుని మందిరంలో ఈ సమయానికి అన్ని చోట్ల భోజనం చేస్తారు, కానీ ఈ సమయంలో వాక్యం వినే సంఘం మందే. 1 గంటకి ఎక్కడ వాక్యాన్ని వినే సంఘం లేదు. మనం వింటున్నాం కనుక ఆ మందిర ప్రసన్నత అంతా మన కుటుంబాల మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్ర. ఏ మాత్రము జడవద్దు. ఈ నెలంతా దేవుడు మనకి అద్భుతాలే చేస్తాడు, కానీ అనేకమైన మేలులే చేస్తాడు, కానీ కీడు పెట్టు సాతానుని పాలదొరుతాడు. గత నెలలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏ గుడారమును దేవుని యొక్క ప్రసన్నత తప్ప అపవాది శక్తులు తాకలేవని. అనేకమైన కీడుల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, అనేకమైన ప్రసన్నతల నుంచి దేవుడు కాపాడాడు. మనం క్షేమముగా దేవుని మందిరంలో ఉంటామంటే ఆయన ఇచ్చిన వాగ్దానం. ఈ నెలలో కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీకు ఈ కుటుంబాలకి ఏ కీడు రాకుండా ఆయన ప్రసన్నత మీ మీదకి మెండుగా దిగి వస్తుంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇదిగో ధన్యులమైన మనము ఎవరిని స్తుతించాలి? నిత్యము దేవునిని స్తుతించాలి. ఎప్పుడు కూడా మనం ఎంత ఆనందంగా ఉండాలి అంటే దేవుని యొక్క విషయంలో ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని విషయంలో ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకయ్యా అంటే దేవుని మందిరం కోసం మరొక్కసారి దావీదు మాట్లాడుతున్న మాట చూడండి. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో ఆమేన్ పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్ర. అర్థమవుతుందా? పచ్చని ఒలీవ చెట్టు అంట. అర్థమవుతుందా? పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరు దేవుని స్తుతిస్తారని ఆ నిత్యము అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నవాళ్ళు ఎప్పుడు దేవుని స్తుతిస్తారు. దేవునికి స్తోత్ర. అందుకని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఎప్పుడు ఉంటాం. ఎప్పుడు దేవుడు మనల్ని అలా ఉంచుతాడు. ఎందుకంటే మనకి నీరు పోసేది ఎవరు? దేవుడు పోస్తున్నాడు. దేవునికి స్తోత్ర. మన ఇంట్లో ధనము ఖర్చు ఉండదు, మన ఇంట్లో ఇబ్బంది పరిస్థితులు ఉండవు, మన ఇంట్లో అహంకారపు బుద్ధి ఉండదు, మన ఇంట్లో స్వార్థపు బుద్ధి ఉండదు. ఎందుకయ్యా అంటే జీవజలం అనే ఊట మనం పచ్చని చెట్టు వలె ఉండడానికి ప్రతిరోజు మనకి నీరు పోస్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని నీకు నాకు ఏముంటుంది అంటే పక్కనున్న వారందరికీ, లోకంలోనున్న వారందరికీ, అనేక మందికి ఎండిపోయే కాలం వస్తుంది, కానీ మనకి మాత్రం ఎప్పుడు పచ్చగా ఉండే కాలమే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయనని ప్రేమించేవారు ఎప్పుడు ధన్యులు గనుక, ఆయనతో నడిచేవారు ఎప్పుడు ధన్యులు గనుక, ఆయనతో ఉండేవారు ఎప్పుడు ధన్యులు గనుక అసలు వాళ్ళకి ఏమవుతుందంటే నీరు పోస్తానే పరలోకం నుండి వస్తానే ఉంటుంది.
అందుకనే మనం ఎలా అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాము. అందుకనే ఆయన కృపయందు మనం ఏం చేస్తామంటే నమ్మిక ఉంచి ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఏది లేకపోయినా మనం ఒలీవ చెట్లమే. అర్థమవుతుందా? లోకంలో ఉన్నవారు కాలాన్ని బట్టి ఎండుతారు. ఏమవుతుంది? ఎండాకాలానికి ఎండుతారు, వానాకాలానికి తడుస్తారు, మంచు కాలానికి సిగిరిస్తారు. ఈ కాలాలు వాళ్ళకుంటాయి, కానీ దేవుని మందిరంలో నివసించేవారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఉన్న ప్రత్యక్షత ఏంటి అంటే దేవుని మందిరంలో ఉన్న ప్రత్యక్షత స్తుతించేలాగా తీసుకువెళ్తుందంట. అందుకని మనం నిత్యము ఎలాంటి వారమంటే ధన్యులు. మనం ఎప్పుడు కూడా దుష్టుల ఆలోచన చెప్పున నడవం, అపహాస్యులు కూర్చున్న చోటన కూర్చుండం, వారు నడుస్తున్న త్రోవలను నడవం. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి అంటే నిత్యము మనము దేవునిని స్తుతిస్తున్నాం, నిత్యము దేవునిని గణపరుస్తున్నాం, నిత్యము దేవుని ప్రేమయందు నమ్మకించి ఉన్నాం. అందుకనే చూడండి, చక్కని వాతావరణం దేవుడిచ్చాడా. నమ్మకము కలిగిన వారికి దేవుడు ప్రసన్నతను, ఎటువంటి టెన్షన్ లేని కృపను చూపిస్తాడు. మనం వెళ్ళే టయానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిపోయింది. అర్థమవుతుందా? అందుకనే ఏ విషయంలో ఉండాలి అంటే దేవుని మందిరంలో. అక్కడ చూడండి, చదువుతున్నమాట 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు ఏం చేసామంట నమ్మిక ఉంచి ఉన్నామని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. అందుకనే మనం ఎలా ఉండాలంటే నిత్యము దేవునిని స్తుతించాలి. మీరు ఎప్పుడు చూడండి, నిత్యము దేవుని స్తుతించండి, మనకి ఎంత ఆనందం ఉంటుందో మీకు అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఎప్పుడు చెప్పిన దేవుని విషయంలోనే గొప్పతనం అంటే దేవుడు నన్ను గొప్పగానే జ్ఞానంతో నడిపిస్తున్నాడు. మిమ్మల్ని కూడా, సంఘాన్ని కూడా అదే స్థితిలోనికి తీసుకువెళ్ళాలని ఆశతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనకి ఎప్పుడు కూడా బోధించిన బోధ ఎప్పుడు మనకి రాదు. క్రొత్త బోధలు దేవుడు మనకి నేర్పిస్తాడు. సంఘాన్ని మెలకువలోనికి తీసుకువెళ్తాడు. సంఘాన్ని బలపరచాలి, ఎటువంటి సమయాల్లో హెచ్చరిక ఇవ్వాలో, ఎటువంటి సమయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలో, ప్రతి విషయాన్ని దేవుడు మనకి అంచులంచులుగా నేర్పిస్తూ తీసుకువెళ్తున్నాడు. ఒక మనిషి జ్ఞానం వలన ఇది ఎప్పుడు కాదు, కానీ దైవ జ్ఞానం వలన మాత్రమే అవుతుంది. 5వ వచనం చూస్తే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, ఆ యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తున్న మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ మార్గములు ఎప్పుడు మంచిగానే ఉంటాయి, కానీ ఎప్పుడు కీడుకు మాత్రం తలపెట్టవు. ఎందుకని? ఆయన బలము నువ్వు నందుకున్నావు గనుక ఆ మనుషులు ధన్యులు అని చెప్తున్నాడు. అక్కడ చెప్తున్న మాట, నీ మందిరంలో నివసించువారు ధన్యులు అన్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నారు. అందుకనే నా మూతి మీద చిరునవ్వు ఎప్పుడు పోదు. దేవునికి స్తోత్ర. నేను ఎప్పుడు దేవుని దగ్గర ఎలా ఉంటానంటే ఏ మనిషి ప్రకటించినా నా మూర్తి నుండి చిరునవ్వు అలాగ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. నిత్యము దేవుని సన్నిధిలో నేను ధన్యుడనే ఉన్నాను కనుక ఏ మనిషితో మాట్లాడినా నా నోటి నిండా నవ్వే వస్తారు. ఎందుకంటే నేను నవ్వుతూ మాట్లాడానంటే ఎదుటివాడి హృదయం కూడా సంతోషంగా ఉండాలని ఆశతో మాట్లాడతాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, 122 కీర్తన 1వ వచనం చూసినప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవునికి స్తోత్ర. ఏం చేయాలంట? దేవుని మందిరానికి వెళ్తున్నానంటే జనులు ఎలా ఉండాలంట? సంతోషంతో ముందుకు వచ్చేయాలంట. అలాగొచ్చే వాళ్ళు ఉన్నారా? ఆరాధన అయిపోయాక వెళ్ళేవాళ్ళు, 2-3 పాటలు పాడేసాక వెళ్ళేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే అంత ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇస్తాడు, నీకు అంత బలాన్ని ఇస్తాడు. అందుకని అన్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే, దేవుని విషయంలో ఎంత చోటు ఇవ్వగలిగితే, దేవుని మార్గంలో నువ్వు ఎంత విలువ ఇవ్వగలిగితే అంతగా దేవుడు నీకేం చేస్తాడంటే నీ జీవితానికి బలమునిస్తాడంట. ఎటువంటి బలం? లోక బలం కాదండి, దైవ బలాన్ని ఇస్తాడు. దైవ బలం అంటే ఈ లోకాన్ని సహితం తల్ల క్రిందులు చేసేస్తాడు, ఈ లోకాన్ని ఓడించేస్తాడు,
ఈ లోకాన్ని నీ కాళ్ళ క్రింద పెట్టేలాగా చేస్తుంది. ఎంత పెద్ద సదవరు వచ్చినా సరే నీ దగ్గర తల వంచి మాట్లాడవలసిందే. అలాంటి స్థితిలోనికి దేవుని యొక్క కృప తీసుకువెళ్తాడు. ఎందుకని నువ్వెప్పుడైతే ఆయన మందిరానికి వెళ్ళాలని నీతో ఒకరు చెప్పారో వాళ్ళకంటే ముందు వచ్చేసి నువ్వు రెడీ అయి కూర్చుండవు చూడు, అప్పుడు నువ్వు ఇచ్చే ఆ ప్రాధాన్యతను బట్టి నీకు సంతోషం అనేది అధికముగా కలగడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి ఎలా ఇవ్వాలి అంటే, ఇది ఈ కోరాహుల కుమారులు కీర్తన మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా విషయాలు దాంట్లో దాగి ఉంటాయి. అయితే మందిర విషయంలో మనకేం దొరుకుతుంది? ఆ గడప దాటగానే ప్రశాంతత, ఆ గడప దాటగానే దేవుని వాక్యం, ఆ గడప దాటగానే దేవుని ఆలోచన, ఆ గడప దాటగానే దేవుని ప్రార్థనలు, ఆ గడప దాటగానే దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు ఆలోచన. ఆ గడప దాటి బయటికి వెళ్ళాక కుటుంబంలో శ్రమలు, కట్టవలసిన బాకీలు, తిరగవలసిన వారమంతలో పనులు, మనుషులకు జడిచిపోయే ఆలోచనలు, ఒకడొస్తే ఏం చెప్పాలని తెలీదు, ఇంకొకడు వచ్చి మన మీద దాడి చేస్తాడో తెలీదు, పనికి ఎవడైనా కేకేస్తే వెళ్ళాలని ఆలోచనతో మనం ప్రతిరోజు గడుపుతాం. ఈ మందిరంలోనికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఏమైపోతాయంటే తొలగిపోతాయి. అందుకని దేవుని మందిరం విషయంలో దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? ఆయన మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన తేజో మహిమ వారి మీద నిలుస్తాయి. ఆయన మందిరంలో చిరకాలం ఎవరైతే ఉండాలనుకుంటారో చిరకాలము దేవుడు వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. మీరు పచ్చని ఒలీవ చెట్లు వలె ఎప్పుడు ఉండాలంటే మీరు ఎప్పుడు నీరు పోసే దేవుడు మీకు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉండాలంటే మీరు ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. దేవుని మందిరంలో నీ శ్రమ కోసం మొర్రపెట్టినప్పుడు నీకు విడుదల వస్తుంది. దేవుని మందిరంలో నువ్వు కనిపెట్టినప్పుడు నీకు దేవుని స్వరం వినిపించేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఈ కాలంలో దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, దేవుని విషయంలో మనం పచ్చని ఒలీవ చెట్లు వలె ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలా ఒలీవ చెట్లు ఉండాలంటే ఆకు వాడక తన కాలమందు ప్రతి దినము ఫలమిచ్చేలాగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి వెళ్తున్నామన్నప్పుడు నిన్ను పిలిచేవాడి కంటే నువ్వు ముందు ఉండే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు పచ్చని ఒలీవ చెట్లు వలె మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభు బలలో చేతులు పెడదాం. ఈ వారమంతా, ఈ నెలంతా మనం ఏ దోషాలతో నింపబడి ఉన్నామో, ఏ అహంకారాలతో నింపబడి ఉన్నామో, ఏ స్వార్థములతో నింపబడి ఉన్నామో అవన్నీ విడిచిపెట్టి నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై వెంట వచ్చేలాగున నీ జీవితంలో వెలుగు ప్రసాదించు దేవుడిని అడుగు. దేవా, నీ మందిరంలో నేను నివాసం చేయాలి, నీ మందిరంలో నేను బ్రతకాలి, నీ మందిరంలో సంతోషం ఉంది, నీ మందిరంలో సమాధానం ఉంది, నీ మందిరంలో యథార్థత ఉంది, నీ మందిరానికి నాకు చోటునివ్వని చెప్పి దేవుణ్ణి అడగండి. ప్రతి ఒక్కరము మన సమయం అయ్యింది కనుక ప్రతి ఒక్కరం, ప్రభువా నీ మందిరాన్ని నేను ప్రేమించాలి, నీ మందిరంలో నేను చోటునివ్వాలి, నీ మందిరంలో నేను యథార్థంగా బ్రతకాలి, నీ మందిరంలో నేను ప్రత్యక్షత కలిగిన వాడిగా బ్రతకాలి. దావీదు లాంటి భక్తులు నీ మందిరాన్ని ఎంతో ప్రేమించారు. కోరాహు కుమారులు నీ మందిరాన్ని ఎంతో ప్రేమించారు. హన్నా లాంటి వారు నీ మందిరంలోనికి వెళ్ళినప్పుడు సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తలను నిలబెట్టిన దేవుడు తండ్రి. నీ మందిరంలో ఎన్నో ప్రత్యక్షతలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను బట్టి అన్నా దేవుని మందిరంలో ఎలా అయితే కనిపట్టి యేసుక్రీస్తుని ఎత్తుకునేంత వరకు చూసిందో, ఈరోజు మనం కూడా పరలోకం చేరే వరకు ఆయన మందిరం వైపు మన కళ్ళు ఎప్పుడు ఉంటూ, దేవుని ప్రసన్నత విషయంలో ఎదురు చూస్తూ ఉంటూ, దేవుని యొక్క అనుభవాలతో ముందుకు వెళ్తూ, దేవా నీ మందిరంలో ఉన్న తేజోమహిమను నేను పొందుకోవాలంటే చిరకాలము నీ మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి, చిరకాలము నీ మందిరంలో బ్రతకడానికి ఇష్టపడాలి, చిరకాలము నీ మందిరంలో నేను జీవించడానికి ఇష్టపడాలని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఫలించే తీగవలే ఉంటే నీ ఫలం ఎప్పుడు అభివృద్ధి అవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థనతో మనం ప్రభు వాళ్ళకి వెళ్తున్నాం. నీ మందిరాన్ని ఎలా ప్రేమించాలో, ప్రేమించిన వారు ఏ స్థితిలో ఉన్నారో ప్రభు అని చెప్పి మీరు దేవుని యొక్క ప్రసన్నతను బట్టి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. ఉన్నతమైన నీ కృపలో కాచి కాపాడి నడిపించిన నీ బంగారు పాదములను బట్టి స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మమ్మల్ని జీవింపచేసి నీ ఆత్మలో నడిపించిన గొప్ప దేవానికి వందనాలు.
గడిచిన నెలంతా ప్రభా ఎన్నో మేలులు మాకును మా కుటుంబాలకి చేసావు తండ్రి. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏ కీడు రాకుండా, ఏ బిడ్డలకి అవమానం కలగకుండా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము చుట్టూ నీ దూతల నుంచి కాపాడినందుకు వందనాలు. ఈ 10వ నెలలో కూడా వాగ్దానం విడుదల చేశాం ప్రభా. ఏ కీడు తగలకుండా ఈ నెలంతా నీ కృప బిడ్డల్ని కాపాడుతుందని వీరి కుటుంబాల చుట్టూ నీ దూతల్ని కాపుదలుగా ఉంచండి. వీరి ధనము తండ్రి ఇదిగో పరుల పాలు కాకుండా వాటిని ఆశీర్వదించండి. వీరి కష్టార్జితమును బహుగా వృద్ధి చేయండి. వీరి కుటుంబాల్లో మేలు చేయండి. ఇదిగో నీ మందిర ఆవరణంలో గడిపిన వీళ్ళు తండ్రి ఒకరికి బోధ చేసేవారిగా వీరి జీవితం ఉండాలి. మందిరంలోనికి నడిపిస్తే ప్రశాంతత దొరుకుతుందని, మందిరానికి నడిపిస్తే సంతోషం ఉంటుందని, మందిరానికి నడిపిస్తే దుఃఖాలు దూరమైపోతాయని, శ్రమల నుండి విముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ తండ్రి సువార్త చేసేవారిగా వీరందరినీ దీవించండి. వీరొకరికి చెప్పేవారిగా వీరి జ్ఞానాన్ని రెట్టింపు చేయండి ప్రభా. వీరు ఆకువాడని రీతిగా తండ్రి ఒలివ మొక్క వలె వీరు ఎప్పుడు పచ్చని ఒలివ చెట్టు వలె ఉండడానికి కృప చూపించండి. నీవే కృపతో నింపి నడిపించి నేటి దిన విన్న వాక్యాన్ని బట్టి నీ ఆవరణమును ప్రేమించే వారు ఎంతో ధన్యులు గనుక వారు నీ బలము పొందుకుంటారు గనుక వీరందరినీ నీ బలముతో నీ శక్తితో నింపి అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధికి వస్తున్నామంటే మెలకువతో ముందుగా పరుగులు పెట్టడానికి కృప వీరికి దయచేయమని ప్రభువా నీ నామానికి మహిమ చెల్లిస్తూ అనేకమైన సత్యమైన సంఘాలు లేకుండా బలహీనమవుతున్న ప్రతి సంఘాన్ని సత్య సంఘముగా మార్చమని నీ నామానికి మహిమ చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి ప్రభు బలను దీవిస్తున్నాను ప్రభా, ఆశీర్వదిస్తున్నాను, ఇప్పుడే అభిషేకిస్తున్నాను ప్రభా. నీ అద్భుతమైన కృపలో తండ్రి ఇది తీసుకుంటున్న ప్రతి ఒక్క దేహము నూతనముగా మార్చబడునుగా కని ప్రార్థిస్తున్నాను. నూతనమైన బలమును పొందుకొనుగా కని ప్రార్థిస్తున్నాను. ఆనాడు శిష్యులకి ఇచ్చి ప్రపంచమంతా ఎలా అయితే పరిచర్య చేయమన్నావో అలాంటి పరిచర్య ఈ సంఘముల నుంచి లేవనెత్తబడునుగా కని ప్రార్థిస్తున్నాను. నీవే బలపరిచి మేలు చేసి నీ జ్ఞానము రెట్టింపుతో శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు, రక్తమును తీసుకుంటున్నప్పుడు అది అభివృద్ధి అవడానికి కృప చూపించమని వీటిని అభిషేకిస్తూ క్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.